12 సంవత్సరాలుగా అంటే ఒక పుష్కర కాలం పాటు మోడీ గారు మన దేశ ప్రధానిగా ఉండి మన దేశాన్ని గమ్యాన్ని దశను దిశను విధానాన్ని చూస్తే ఆఖరికి ఆయన శత్రువులు కూడా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అన్నారు. అది మోడీ గారి యొక్క వ్యక్తిత్వం. మరి అలాంటి గొప్ప వ్యక్తి మన దేశానికి ప్రధానిగా ఉండటం మనందరి భాగ్యం. అంతేకాకుండా ఆయన పరిపాలిస్తున్న కాలంలో మనం ఉండటం మన సౌభాగ్యం. అంతే కదా. ఈయన పదవిని అలంకరించిన దగ్గర నుంచి కూడా జాగ్రత్తగా మనం గమనించామంటే ఆయన మొట్టమొదటిసారిగా పార్లమెంట్లోకి అడుగు పెడుతూ ఆ పార్లమెంట్ గుమ్మాన్ని కళ్ళకద్దుకున్నాడు ఆయన. అంటే అది ఆయనకు మందిరం. పార్లమెంటు ఆయనకు మందిరం కాబట్టి ఆ మందిరాన్ని ఆయన ఎప్పుడు కూడా చులకన చేయలే. కాశీ మందిరానికి వెళ్ళినప్పుడు ఎంతటి దీక్షతో ఎంతటి భక్తితో ఉంటాడో అలాగే ఈ యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు అంతే దీక్షతో దక్షతో ఉండి పరిపాలించాడు. నిజంగా వాస్తవంగా చెప్పుకోవాలంటే కోవిడ్ సమయంలో మనకు కనుక మోడీ గారి ప్రభుత్వం లేకుండా ఉంటే, అంటే 2019 సంగతి చెప్తున్నాను, మన దేశం కోలుకునేదా? ఇప్పటికీ చాలా దేశాలు ఆ కోవిడ్ దెబ్బ నుంచి బయటకు తేరుకోలేదండి. కోలుకోవటమే కాదు దేశానికి ఒక వ్యాక్సిన్ ఇచ్చాడు. సాధారణంగా అప్పటి వరకు ఏదైనా ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే 25-30 సంవత్సరాలు పట్టే సమయం కావాల్సి వచ్చేది. అలాంటిది ఒక 9 నెలల్లోనే, అంటే ఒక పిండం అది కన్సీవ్ చేసిన దగ్గర నుంచి భూమి మీద పట్టడానికి ఎంత టైం పడుతుందో అంత టైం లోపల ఈ యొక్క వ్యాక్సిన్ని తయారు చేయించి ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చాడు ఫ్రీగా. ఒక్క పైసా వసూలు చేయాల. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామందికి వీటిని సరఫరా చేయటం కాకుండా అనేక పేద దేశాలకి ఉచితంగా ఇచ్చాడండి ఆయన. అలాంటి ఉచితాలు మన దేశానికి ఈ రోజున ఎంత గొప్పగా ఎంత సౌభాగ్యం తెచ్చాయంటే, అగ్రదేశాల సరసన మనం కూర్చోటమే కాకుండా అగ్రదేశాలు మనం చూస్తేనే భయంతో వణికే స్థితిలోకి దేవుడు మలిచాడు. ఆ దేవుడు ప్రతినిధిగా ఈయన నిలిచాడు. ఆ దేవుడు చెప్తాడు, ఈ మోడీ ఆచరిస్తాడు. ఎస్, కరెక్ట్. మరి ఆయనకున్న దైవభక్తి అలాంటిది, ఆయనకున్న దేశభక్తి అలాంటిది. మరొకసారి చెప్తున్నాను, ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 12 సంవత్సరాల సుదీర్ఘకాలం ఇందిరాగాంధీ పరిపాలించారు, సుదీర్ఘకాలం నెహ్రూ గారు పరిపాలించారు, సుదీర్ఘకాలం. కానీ ఎవరు కూడా కంటిన్యూస్గా మోడీ గారి లాగా 12 సంవత్సరాల పుష్కర కాలం పాటు అధికారంలో ఉండటమే కాకుండా అధికారంలో చెలాయించడమే కాకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకొని సొమ్ము చేసుకోవటం కానీ ఇది కానీ చేయకుండా కుటుంబమే లేనివాడు. ఓ పాటలో అంటారన్నమాట, ఆది భిక్షువు ఆయన్ని. నా ఉద్దేశంలో ఈయన కూడా ఆది భిక్షువే. తనకంటూ ఏది లేదు, తన కుటుంబం లేదు, దేశ కుటుంబమే ఆయన కుటుంబం. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆయనది వసుదైక కుటుంబం. ప్రతి దానిలో కూడా ప్రతి వ్యక్తిలో కూడా దైవాన్ని చూసి ఆఫ్ఘనిస్తాన్ లాంటి కిరాతక దేశాల్లో కూడా ఈయన సహాయం అందించాడు. టర్కీ, సిగ్గులేని అవమానకరమైన దేశమైన టర్కీ కూడా ఈయన ఎప్పుడు ఆయన సహాయాన్ని అందేక మానలేదు. మన శత్రువుకి చేసిన సహాయం తప్పకుండా దేవుడు ఆస్వాదిస్తాడు. అలాగే దేవుడు ఆస్వాదించి మనల్ని ఈ రోజున ఎంత ఉన్నతమైన స్థితిలో భారతదేశాన్ని ఉంచాడంటే ఆయన యొక్క దైవభక్తి, ఆయన చేసిన భారతదేశం తరఫున చేసిన దాన ధర్మాలు మనందరికీ ఒక వరాలుగా మారాయి. అంతేకాకుండా రాజీవ్ గాంధీ ఒక సమయంలో అన్నాడన్నమాట, ప్రభుత్వం పేదవానికి కానీ ఒక పథకం ద్వారా ఆయనకు 100 రూపాయలు చెల్లించాలి అని అనుకుంటే ఆ చివరికి వెళ్ళేటప్పటికి 100 రూపాయల్లో కేవలం 10 రూపాయలే రీచ్ అవుతున్నాయి, అలాగుంది మన యొక్క వ్యవస్థ అని పాపం బాధపడ్డాడు. ఈ వ్యవస్థని ఇలా వదిలేస్తే కాదు, దీన్ని సరిదిద్దాలి, చక్కదిద్దాలి, ప్రజలకు అందజేయాలి అని ఒక దీక్షతో ఏ పథకమైనా సరే డైరెక్ట్గా బ్యాంకులో అకౌంట్లోకే సొమ్ము చేరేటట్టుగా ఏర్పాటు చేసి జన్ధన్ అని చెప్పి జనాలకి యొక్క ధనం మొత్తం కూడా బ్యాంకుల ద్వారానే జరిగింది. ఎంతో పారదర్శకత. అంతేకాకుండా స్త్రీలకి వాళ్ళకి
సుమారు ఒక 4 కోట్ల మందికి కోటీశ్వరులు చేసే పథకం ద్వారా కోటీశ్వరులు చేశాడండి. ఆడవాళ్ళకి అనేక రకాలైనటువంటి అభ్యుదయ పథకాలను ఇచ్చి మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలబడాలి అని ఆయన ఆశించాడు. దానికి తగ్గ రచనలు చేశాడు. అలాగే మన శత్రు దేశాలకి గుండెల్లో గుణపంగా ఉండి వారు ఈయన పేరు చెప్తేనే, భారతదేశం పేరు చెప్తేనే భయపడి సచ్చేలాగా అంత భయాన్ని రేకెత్తి గర్కే గుస్కే మారేంగే, ఎస్ గర్కే గుస్కే మార్ దియా హై. మరి అలాంటి భయం ఉంటేనే దెబ్బకి దెయ్యం అని తెలుస్తుందంటారు సరా. ఈ దెయ్యాలు జడియాలంటే ఒక మోడీ, ఒక ఆదిత్యనాథ్ ఉండాల్సిందే. పక్కన బుల్డోజర్స్ కానీ, లేకుంటే మన మొసాద్ లాంటి మన సిఐఏ కానీ ఉండాల్సిందే. అప్పుడే వాళ్ళు మాట వింటారు. అనేక మంది మన దేశ శత్రువుల్ని పిట్టల్లాగా రాలిపోతున్నారంటే వారు చేసుకున్న పాపమే. మన దేశానికి బాధ్యత ఏమీ లేదు. వాళ్ళలో ఉన్న పోటీతత్వం దాంతోనే వాళ్ళు అంటే శత్రువులు వాళ్ళ మటుకు వాళ్ళే నాశనం అవుతారు. మన దేశానికి ఎవడైతే శత్రువుగా మారి నాశనం చేద్దాం అనుకుంటారో వాడి మటుకు వాడే వాళ్ళ దేశస్తుల చేతుల్లోనే, వారి టెర్రరిస్ట్ మోకల చేతనే అంతమవుతారు. అలాగా భారతదేశాన్ని తీర్చిదిద్దాడు బ్రహ్మోస్. మోడీ గారి గురించి చెప్పేటప్పుడు బ్రహ్మోస్ గురించి చెప్పకపోతే చాలా తప్పవుతుంది. ఈ రోజులో బ్రహ్మోస్ అనేది భారతదేశము, రష్యా కలిసి కనిపెట్టినటువంటి ఒక మహత్తరమైన మిసైల్ అయితే అవ్వచ్చు, కానీ బ్రహ్మోస్ని మనం వాడినంత గొప్పగా, వాడినంత టెక్నిక్గా రష్యా కూడా వాడలేదండి. ఎందుకంటే ఇదే బ్రహ్మోస్ని మన ఈ పాకిస్తాన్ మీద చేసిన చిన్నపాటి ఈ యుద్ధంలో మనం ఎంత చక్కగా వాడామనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆఖరి రష్యా ఆశ్చర్యపోయింది. అవునా, దీన్ని ఇలా వాడచ్చా అని ఆశ్చర్యపోయారు. మరి అంత చక్కగా మనకు సైనిక పాఠవం కూడా, మన సైనికులు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఆ తెలివైన వాళ్ళు దానికి ఎలాగ పరిష్కరించాలో, దెబ్బకి దెబ్బ ఎలా కొట్టాలో, శత్రు గుండెల్లో గుణపం ఎలా దించాలో ఎరిగిన వాళ్ళే ఉండగా వారికి సరైన దిశ చూపించి వారికి చక్కగా వారి నైపుణ్యాన్ని వాడుకొని దేశానికి బంగారు భవిష్యత్తు ఇచ్చాడు మోడీ. విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, అంతవరకు ఎందుకు, యువతకి వాళ్ళు స్టార్టప్ల కోసం 2 కోట్ల కన్నా కూడా ఎక్కువ మంది స్టార్టప్ సంస్థలు పెట్టడానికి అవకాశం ఇచ్చాడు. దానికి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా ఈ విధంగా ఆయన ఏర్పాట్లు చేశాడు. ఇలా చెప్తే ఎంతని చెప్పను, కనీసం ఒక 5-6 గంటల పాటు నేను చెప్పగలను, కానీ అది నా ఉద్దేశం కాదు. బోరు కొట్టి మీరు ఆపేస్తారు. కానీ ఆయన చేసిన కొన్ని మంచి పనులు మన జ్ఞాపకం ఉంచుకోవాలి కాబట్టి చెప్తున్నాను. అలాంటి మహానుభావుడు మనకి సేవ చేసే భాగ్యాన్ని, ఆయన సేవలు పొందే భాగ్యాన్ని మనం కలిగి ఉండటానికి రోజు మన ప్రతినిత్యం మన భగవంతుని, ఏ మతమైనా సరే భగవంతుని ప్రార్థిస్తాం కదా. అల్లాహ్ ప్రార్థిస్తారు ముస్లిమ్స్, జీసస్ క్రైస్ట్ ప్రార్థిస్తారు క్రిస్టియన్స్, అలాగే హిందూ దేవుళ్ళని హిందూస్ ప్రార్థిస్తారు. మరి ఇలాగా మన ప్రార్థనలో ఆయన్ని గుర్తు చేసుకోవాల్సిన 4 వ్యక్తులు ఉన్నారు. అమిత్ షా, ప్రధాని మోడీ, జైశంకర్, అజిత్ దోవల్. ఈ 4 మన 4 దిక్కుల్ని కాపాడుతూ మన దేశానికి అండగా ఉంటూ ఏ యొక్క శత్రువు యొక్క భయం మనం లేకుండా నిశ్చింతగా నిద్రపోతూ ప్రపంచంలో అగ్రగామిగా త్వరలోనే నిలవటానికి భగవంతుడు అవకాశం ఇవ్వాలని, దానికి వీళ్ళందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి ఆనంద సంతోష సమాధానాలతో మన భారతదేశాన్ని ముందుకు నడిపిస్తానని ఆశిస్తూ, మోడీ గారు మీకు చాలాసార్లు మేము క్రిటిసైజ్ చేస్తాం, మీరు మనసులో పెట్టుకోకండి, జర్నలిస్టులం కదా, మాకు నచ్చిన విషయాలు ఉంటే మేము చెప్తూ ఉంటాం, అది మీరు గట్టిగా మనసులో పెట్టుకోకుండా, వీ లవ్ యూ, వీ అడ్మైర్ యూ, మీ మంచిగా చెప్తాము. ఏదైనా మాకు ఇష్టం లేదు, అది తప్పు అనుకున్నప్పుడు మేము స్పష్టంగా చెప్తాను. నేను వ్యక్తిగతంగా నేను ఎక్కడ కాంప్రమైజ్ కారణం సంగతి మీకు తెలుసు, INB వాళ్ళకి తెలుసు. మరి వాటి అన్నిటిని మనసులో పెట్టుకోకుండా మీరు ఇంకా బలంగా ఉండి, మీరు ఒక మాట అన్నారు, నా శత్రువులు
నన్ను ఎక్కువ తిడుతూ ఉంటే అదే నాకు రోజు టానిక్ అని మీరు మా తిట్లు కూడా అలాగే అనుకొని ఆ టానిక్‌తో బలం పొందుకొని మా ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ మీ ఎన్ రామ్‌జీ సీనియర్ జర్నలిస్ట్. గుడి గంటలు టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి. మీరంతా కూడా మరొకసారి మోడీ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుదాం. జై హింద్.